పల్లవ మహారాణి వెండి శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి బహూకరించింది. ఆ సమయంలో ఆనంద నిలయం అంటే గర్భాలయ మరమ్మతులు జరుగుతుండగా నేడు స్నపన మండపం అని పిలువబడే తిరువిలాన్ కోయిల్ బాలాలయంను నిర్మించి అందులో మూలమూర్తికి ప్రతిగా ఈ భోగ శ్రీనివాసుణ్ణి ప్రతిష్ఠించి స్నపన తిరుమంజనాదులు అంటే అభిషేకాలు, పూజా నివేదనలు ఆమె ఏర్పాటు చేసిందట. అభిషేకం తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. పండితులు పురుష సూక్తం పఠిస్తుండగా అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ, శ్రీరామ మొదలైన సాలగ్రామాలకు అభిషేకం చేస్తారు. మూలమూర్తికి, వక్షస్థల లక్ష్మికి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగా తీర్థాన్ని సంప్రోక్షిస్తారు. తీసుకువచ్చిన పవిత్ర శుద్ధ జలంతో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేసిన తరువాత వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూ ఉండగా జీయర్లు, వైష్ణవ స్వాములు దివ్య ప్రబంధంలోని తొండరడిప్పొడి ఆళ్వార్ రచించిన తిరుప్పళ్ళి ఎళుచ్చి 10 పాసురాలు, ఆండాళ్ రచించిన తిరుప్పావై 28 పాసురాలు గానం చేస్తారు. తిరుప్పావైలో చివరి 2 పాసురాలు శాక్తుమొరలో చదువుతారు. భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేసినప్పుడు పెరియాళ్వార్ రచించిన నీరాట్టం 10 పాసురాలు చదువుతారు. తమిళంలో తొడుత్తమాలై అంటే నారతో కట్టిన పూలమాల అని అర్థం. కాలక్రమేణా అదే తోమాల సేవగా మారిందని అర్చకుల అభిప్రాయం. అంతేకాక తోమాల అంటే తోట నుంచి తెచ్చిన తులసిమాలలు, పూలమాలలు అనే అర్థం కూడా ఉంది. వాటితో శ్రీవారి మూర్తిని అలంకరించే సేవనే తోమాల సేవ అంటారు. తమిళంలో తోళ్ అంటే భుజం, భుజాల నుంచి వేలాడదీసే మాలలు కనుక తోమాల అని కూడా అంటారు. తోమాల సేవలో భాగంగా పూలమాలలతో స్వామివారి పాదాలను అలంకరిస్తారు. స్వామివారికి సంబంధించి వివిధ భాగాలకు జరిగే పుష్పాలంకరణలకు వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. స్వామివారి పాదాలను అలంకరించే 2 మూరలు గల పూలమాలను
తిరువడిమాలగా పిలుస్తూ ఉంటారు. ఇక స్వామివారి వక్షస్థలంలో గల శ్రీదేవి భూదేవి మూర్తులకు అలంకరించే 1.5 మూర పొడవు గల 2 పూల మాలలను వక్షస్థల మాలలుగా పిలుస్తారు. నా 1.5 మూర పొడవు గల 2 మాలలను శంకుచక్రమాల అంటారు. కంఠ ప్రదేశంలో భుజాలను కలుపుతూ అలంకరించిన 3.5 మూరలు గల పూలమాలను కంఠసరి అంటారు. నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు. ఈ పుష్పమాలలనే తావళాలు అంటారు. నందక ఖడ్గానికి అలంకరించబడిన పూలమాలను కఠారి సరిమాల అని అంటారు. తోమాల సేవలో భాగంగా స్వామివారి శిరస్సు నుంచి భుజాల మీదుగా జాలువారుతున్నట్టు పూలమాలను అలంకరిస్తారు. ఈ పూలమాలను శిఖామణి మరియు వకుళమాల అని కూడా అంటారు. భుజాల నుంచి పాదాల వరకు 2 వైపులా అలంకరించబడిన 2 మాలలను సాలగ్రామ మాల అని అంటారు. ఇలా వివిధ రకాల పూల మాలలతో స్వామివారిని నయన మనోహరంగా అలంకరిస్తారు. చివరిగా శ్రీ స్వామివారికి కర్పూర హారతి ఘనంగా జరుగుతుంది.